ఉద్యోగం లేదు, అయితే దేవుడు లేడా? ఉద్యోగం లేకపోయినా యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడంటే వచ్చిద్ది, ఉద్యోగం వచ్చింది, దాని బాబు కూడా వచ్చింది. ప్రతిదానికి ఒక సమయం ఉంది, నిర్ణయ కాలం ఉంది, తగిన కాలం అనేది ఒకటి ఉంది. ఆ కాలంలో నాయన నాకు ఇస్తాడు. ఆయన ఆ సమయం తీసుకొచ్చిన దాకా నేను ఆలోచించి ఏం చేయగలుగుతాను? దిగులు పడి, నిరాశపడి, నిరుత్సాహపడి, కృంగిపోయి, తీరా నాకు జాబ్ వచ్చేసరికి పేషెంట్ అయి ఉంటాను. నేను అనుకున్నది సాధించబోయేసరికి రోగం గ్రస్తున్నై ఉంటాను. ఏం ఒరిగింది? కాబట్టి నేను దేవుని నమ్ముచున్నాను. దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకై ప్రాణం పెట్టిన దేవుడు నాకున్నాడు. నేను ఆయన మీద ఆనుకుంటాను. ప్రతిదీ కూడా తగిన కాలమందు నాకు అందేటట్లు దేవుడే సిద్ధపరిచి ఉంచాడని నేను నమ్ముతున్నాను. ఆయన సిద్ధపరిచినవి నిర్ణయ కాలమందు, తగిన కాలమందు ప్రతిదీ నాకు దొరుకుతుంది. కాబట్టి అప్పటిదాకా నేను ఏడుస్తూ ఉండాలా, నవ్వుతూ ఉండాలా? మీరే డిసైడ్ చేసుకోండి. బలం ఆయనది, బలమైనది. దేవా, నేను వాక్యం బోధించడానికి వెళ్తున్నాను, విన్న హృదయాల్లో కార్యము చెయ్యి. దేవా, వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, విన్న హృదయాల్లో కార్యం చేయి నాయనా అని నేను దేవుణ్ణి వేడుకుంటే మీ హృదయాల్లో ఏదన్నా మేలు జరిగింది, లేకపోతే కష్టం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, ఏదన్నా సాధించాలంటే బలం ఎవరిది? ఆ బలం మీద మనం డిపెండ్ అవ్వాలంటే మన బలం సంగతి ఏందో మనకి తెలియాలి. అందుకే మన బలం విషయంలో మనల్ని నలగొడతాడు. దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడాలి, దేవుని ఐడియాలజీ మీద మనం ఆధారపడాలి అంటే మన జ్ఞానం ఎంత పనికి మాలిందో మనకు అర్థం కావాలి. అందుకే కొన్నిసార్లు మన తెలివితేటలు ఉపయోగించి చేసేవి బెడిసేటట్టు మనకి అనుమతిస్తాడు. ఏదో అయిద్దని ఔడియా చేస్తే అది బెడిసి ఏదో అయిద్దనమాట. దేవునికి స్తోత్రం. మన నమ్మకత్వం మీద, మన స్థిరత్వం మీద. అండ్ నేను చాలా నమ్మకస్తుండండి, నేను అసలు వదిలిపెట్టనండి. నీ నమ్మకత్వం సంగతి నేను చెప్తా, నీ జ్ఞానం సంగతి నేను చెప్తా, నీ పరిశుద్ధత సంగతి నేను చెప్తా, నీ ధైర్యం సంగతి నేను చెప్తా. ఎచ్చులు పడుతున్నావు, నేను చెప్తానని మన ధైర్యం రంగు బయటేస్తాడు, జ్ఞానం రంగు బయటేస్తాడు, నమ్మకత్వం రంగు బయటేస్తాడు, మన పరిశుద్ధత రంగు కూడా బయటేస్తాడు. ఇక ఇవన్నీ చూసి చూసి భక్తుడు విసిగిపోయి చివరికి ఏమవుతాడో తెలుసా? అన్ని విషయాల్లో విరిగిపోతాడు. విరిగితేనే, లేకపోతే కష్టం. ఎంతగా విరిగిపోతామో, ఎంతగా ఆయన ఎదుట నలిగిపోతామో, మన స్వీయత విషయంలో మన బలహీనతను మనం ఎంతగా గుర్తెరుగుతామో అంతగా ఆయన్ని ఆశ్రయిస్తాం. అప్పుడు ఆయన శక్తి నింపుతాడు. అది ఎంత అసాధారణమైన శక్తి అంటే, పనికి మాలిన స్థితిలో ఉన్న మనల్ని ఎవడూ చేయలేని గొప్ప పనులు చేయటానికి నిలబెడతాడు. అర్థమైతే గట్టి కొట్టు, లేకపోతే వదిలేసి. కొంత జరిగిన తర్వాత వెనక్కి చూసుకుంటే నీకే మతిపోతుంది. నేనేనా? నా ద్వారానేనా ఇది? నీ ద్వారానే. అప్పుడు నువ్వు ఎవరన్నా వచ్చి నిన్ను పొగుడుతావు అంటే, నిజంగా అసలు మామూలుగా చేయలేదు నువ్వు అంటే, నువ్వు నవ్వుకుని వాళ్ళతో చెప్తావు, నాదేమి లేదు, నేనేందో నాకు తెలుసు, జరిగింది ఏదన్నా ఉంటే ఆయన వల్ల జరిగింది. కాబట్టి స్తుతి, మహిమ, ఘనత ఆయనకి. బలము నా ప్రభువుది. అట్లాగా భక్తుల్ని తమ ఆనుకునే దేని విషయంలోనైనా సరే, తమ ఆనుకునే తమ బలం కావచ్చు, తమ జ్ఞానం కావచ్చు, తమ తెలివి కావచ్చు, తమ ధైర్యం కావచ్చు, తమ పరిశుద్ధత కావచ్చు, తమ నమ్మకత్వం కావచ్చు, వాళ్ళు ఆనుకునే దేని విషయంలోనైనా సరే వాళ్ళ బలహీనత ఏంటో వాళ్ళకు చూపించి తనను ఆశ్రయించేటట్టు చేసి, అప్పుడు తన బలంతో వారిని నింపి లోకంలో ప్రయోజకులుగా దేవుడు వాడుకోవటానికి నలిగిన స్థితిలోనే అవకాశం ఏర్పడింది, కానీ నలగని వానికి ఛాన్స్ ఉండదు. ఇది అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు? నా జ్ఞానం కాదు నీ జ్ఞానం నాకు చెప్పు, నా తెలివి కాదు నీ తెలివి నాకు దయచేయి,
పరిశుద్ధత కొరకు నేను ట్రై చేయటం కాదు, నాకు నీవే పరిశుద్ధత అయ్యి పరిశుద్ధతలో నిలుచుటకు కావలసిన శక్తి నువ్వే దయచేయి. గోధుమ గింజ పని ఏందో తెలుసా? భూమిలో పడి చచ్చిపోవాలంతే. అది ఎంతగా చచ్చిద్దో అంతగా తిరిగి ఫలిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది నిజమా కాదా? దేవా, అంతా నీ బలమే నాయన, నీ జ్ఞానమే నాయన, నీ కృపే నాయన ఒక పక్క అనుకుంటేనే మరో పక్క సొంత ఒడియాలు వేస్తా వేయవా? పర్ల మనలో మన మాట చెప్పు, వేస్తా వేయవా? దేవుని దగ్గర ఆలోచన అడిగి ఆయన ఇచ్చిన దాకా ఆగుతావా? ఆయన ఎప్పుడుకో ఇస్తాడు. ఎప్పుడు అవజ్ వచ్చి తాత ముండం వచ్చినప్పుడు అనుకుని నువ్వే వేస్తావు స్కెచ్లు, చివరికి మొహం మొగలు కొట్టుకొని కూర్చుంటావు. నేను నేర్చుకున్నాను, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడలది ఒంటిగానే ఉండును, చచ్చి నీడలది బహుగా ఫలించును. అందుకే దేవుని పాదాలు పట్టుకొని ఎందులోనూ కూడా కొరగాని వాణ్ణి, ఎన్ని మార్లు ట్రై చేసినా ఓడిపోయిన వాణ్ణి, పనికి రాని పనికి మాలిన వాణ్ణి ప్రభు, ఇక ఏదైనా నీ కృపతో నువ్వు వాడుకోవటం తప్ప, నువ్వు బలపరిచి నిలబెట్టడం తప్ప, నువ్వు శక్తినిచ్చి ముందుకు నడిపించడం తప్ప నా దగ్గర ఏమీ లేదు అని కొన్ని సంవత్సరాల క్రితమే నాకు అర్థమై పాటలు పాడుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంక ఇప్పుడు ఎవరితో పోల్చుకొని ఎవరి మీద విర్రవీగే లేదు. ఎవరైనా పాపులు రా అంటే ప్రధాన పాపి నేనే అని నిలబడతాను పోయి. ఎక్కడ? దేవుని ముందు. వాళ్ళేం పాపులు తండ్రి, బోడి పాపులు. ప్రధాన పాపిని నేను నాయన. నా పరిశుద్ధత, జ్ఞానం, నీతి, విమోచన, ధైర్యం, బలం నువ్వే యేసయ్యా. ఇంకా లేకపోతే నా వల్ల ఏది కాదయ్యా. బ్రతకటమే అసాధ్యం ప్రభువా. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు బలం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఆలోచననిచ్చి నేటి వరకు నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఇప్పుడు ఇక్కడ కూర్చేటప్పుడు కూడా అదే అడిగా, నాకు యోగ్యత లేదయ్యా, నాకు అర్హత లేదయ్యా, నేను బలహీనుణ్ణి ప్రభువా. నీ బలంతో నింపకపోతే నేను బిడ్డలకి ఏమాత్రం ప్రయోజనకారిని కాను. నాకు నీ బలమే తండ్రి అని దేవుని బలాన్ని ఆశ్రయించే ఇక్కడికి వచ్చాను. ఎంతమందికి అర్థమైంది? అలా దేవుణ్ణి ఆశ్రయించడానికి ముందు నేనేం కావాల్సి వచ్చింది? విరిగిపోవాల్సి వచ్చింది. విరిగి నలిగిన హృదయాన్ని, మనస్సును నేను కలిగి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నా బలం విషయంలో నాకు స్థిరత్వం లేదు, విరిగిపోయాను. ఇంకేదన్నా ఉంటే దేవుని బలమే నాలో పనిచేస్తుంది, కానీ ఇక నా బలం అంటూ ఏది లేదు అని నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎంతగా అర్థమైతే అంతగా ఆయన బలాన్ని ఆశ్రయిస్తావు. నీ సొంతం విషయంలో విరిగిపోతావు, నీ స్వీయత విషయంలో విరిగిపోతావు, నీ అహం విషయంలో విరిగిపోతావు. భక్తులందరూ ఆ మెట్టుకు వచ్చినాక దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించారు. ఆ మెట్టుకు రాకముందు ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అన్నట్టు అక్కడ ఆగిపోయారు. ఆ మెట్టుకు వచ్చినాక వాళ్ళు ఘనకార్యాలు సాధించారు. అడుగడుగున దేవుని బలాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వారు ధన్యులు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకేం అవసరమైంది? పెద్దగా చెప్పండి. విరగొట్టాలా? ఏమంటున్నారండి? విరిగిన మనసా? ఎక్కడ అవసరం? పెద్దగా చెప్పండి. ఇదే మాట సైతాన్ ముందుకు పోయిందామా? విరిగిపోయాను సైతానా, నలిగిపోయాను సైతానా, ఇక నా వల్ల ఏది కాదు సైతాన్ అందామా? పచ్చడేటట్టు కొడతాడు వాడు. అప్పుడు దేవుని దగ్గరికి పోయి ఎప్పుడైతే విరిగి నలిగిన అనుభవంలోనికి వెళ్ళామో అప్పుడు దేవుడు తన బలంతో మనల్ని నింపుతాడు కదా. అది పొందుకొని శత్రువు ముందుకైనా మనుషుల ముందుకైనా మనం వెళ్ళినప్పుడు ధైర్యముగా ఎదిరించాలి. అర్థమైందా? ఎక్కడ విరిగిపోవాలో, ఎక్కడ నలిగి ఉండాలో, ఎక్కడ తగ్గుండాలో మనం తెలుసుకోను. అది దేవుని దగ్గర. అక్కడ కానీ తల దించుకొని తగ్గించుకొని నువ్వు నిలబడితే ఇక మనుషుల ముందైనా సైతాను ముందైనా తల ఎత్తుకొని నిలబడేటట్టు దేవుడే నీ కృపనిస్తాడు.
ఇక అక్కడ తలకాయలు ఉంచుకొని దించుకొని మనం బతకాల్సిన అవసరంలా. దేవుని బట్టి ధైర్యముగా, దేవుని బట్టి తల ఎత్తుకొని నిలబడొచ్చు. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విరగాల్సిన దగ్గర, నలగాల్సిన దగ్గర నువ్వు నలిగితే ఇంకెక్కడైనా సరే నువ్వు విరగాల్సిన అవసరం లేదు, నలగాల్సిన అవసరం లేదు, తల ఎత్తుకొని బ్రతకొచ్చు. కానీ విరగాల్సిన దగ్గర, నలగాల్సిన దగ్గర విరగలేదనుకో, అందరి దగ్గర విరిగిపోవాల్సి వచ్చింది, టోటల్గా పేషెంట్ అవ్వాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా? నువ్వు దేవుని దగ్గరే విరిగి నలిగిన నువ్వు ఇక సమాజంలో, జీవితంలోకి వచ్చినప్పుడు ఇక నలిగిన పరిస్థితుల్లో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఎందుకు? అలాగ నువ్వు ఉన్నావు అనుకో, ఎముకలు ఎండిపోతాయి, పేషెంట్ అవుతావు. మరి ఇప్పుడు విరగాల్సిన దగ్గర విరిగి ఇప్పుడు సమాజంలోకి వచ్చి ఎలా ఉండాలంటున్నాడు? నీవు ఆరోగ్యముగా ఉండునట్లు సంతోషముగా ఉండాలి నువ్వు అంటున్నాడు ఆయన. అలా కాకుండా సమాజంలో కూడా నువ్వు విరిగి నలిగిన అనుభవంలో కనపడ్డావు అనుకో, చివరికి పేషెంట్ అవుతావు, రోగగ్రస్తుడు అవుతావు. కొంతమందిని చూడండి, ఎప్పుడన్నా ఆ మనసు నలిగినట్టుగా మాట్లాడుతూ ఉంటారు, శూన్యం అయిపోయినట్టు, నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొంతమంది ఆ బాబుతున్నారు. నేను గ్యారంటీ ఇస్తా, కొద్ది రోజుల్లో నువ్వు ఏదో రోగం వచ్చింది. ఏందోలే బ్రదరు, అంతా ఏం లేదు, అయిపోయింది, ఇంక లేదు, ఏందోలే అన్నయ్య, ఇంక లేదన్నయ్య, లాభం లేదన్నయ్య, ఇంక అవకాశం లేదన్నయ్య, ఇంక లేదయ్యా, ఇంక లేదమ్మా. ఎప్పుడు ఇదే పాట పాడేవాళ్ళు తొందరలో పేషెంట్లు అవుతారు, గ్యారంటీ. ఏదో మాయదారు రోగం వచ్చింది. నేను చెప్పలా, వాక్యం చెప్పింది. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. చేతులు ఎత్తారుగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అది నేను చెప్పాలి, అక్కడ చెప్పాడు. రోగ కారణమట. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. నలిగిన మనసు అంటే ఏంటో తెలుసా? దేవుని ముందు విరిగి నలిగిన మనసు అంటేనేమో మన బలహీనతలు ఎరిగి దేవుని బలాన్ని ఆశ్రయించటం. అక్కడ కాకుండా విడిగా మనం నలిగిన మనసు అంటే ఏంటో తెలుసా? నిరాశ, నిస్పృహ, అవిశ్వాసం, అపనమ్మిక, కృంగుబాటు, దరిద్రం. ఇప్పుడు చెప్పండి, ఈ నలిగిన మనసు ఇక్కడది కావాలా, అక్కడది కావాలా? ఏది క్షేమం మనకి? దేవుని దగ్గర మనం అట్లుంటే ఇబ్బంది లేదు, కానీ మన వ్యక్తిగత జీవితంలో, సమాజంలో మనం అలా ఉండటానికి వీల్లేదు. కొంతమందికి అవిశ్వాసం, దాన్ని బట్టే నిరాశ, దాన్ని బట్టే కృంగుబాటు. ఎప్పుడన్నా చూడు ఆ ముఖంలో కళ ఉండదు, కాంతి ఉండదు. ఏదో ప్రపంచం మొత్తం వీళ్ళు సంపాదిస్తే ఎవడో మొత్తం తీసుకొని పోయినట్టు, అంత శూన్యమైపోయినట్టు. ఆ ముఖాల్లో కళ ఉండదు, కాంతి ఉండదు, ఉల్లాసం ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడన్నా చూడు. కొంతమంది ముఖమేమో ఏడుపు కొట్టు ముఖం అయితే, కొంతమంది ముఖమేమో తుమ్మల్లో పొద్దు పెట్టినాడు, తుమ్మ అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఏందో అర్థం కాదు, ఏం దరిద్రమో అర్థం కాదు. నేను చెబుతున్నాను, ఖచ్చితంగా పేషెంట్ అయిపోతావు నువ్వు. పెందలాడి పోవటం కూడా జరిగింది. ఎగ్దము కండరాలు, బాడీ మిగిలిన భాగాలకు కాదంట, ఎముకలకే వచ్చింది అంటారు జబ్బు. అంటే ఇది టోటల్ స్ట్రక్చరే ఎఫెక్ట్ అయిపోద్ది. పిల్లర్లు బలహీనం అయిపోతే ఇల్లేమైద్ది? మనకు దేవుడిచ్చిన స్ట్రక్చర్ ఏంటి? అదే డ్యామేజ్ అయిద్దంటే ఇక పైన ఉన్నది ఏముంటుంది? అదే నేను చెప్పినట్లుగా, దేవుని వాక్యం చెప్పినట్లుగా, దేవుని బలం మీద ఆధారపడి నీ బలహీనత నెరిగి నువ్వు దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయం కలిగి విడి సమయాలన్నిటా కూడా నువ్వు సంతోషం గల మనసును సాధన చేస్తే వచ్చిన రోగం కూడా పోయిద్ది. అది ఏ కంపెనీ జబ్బు అయినా సరే వెనక్కి తిరిగిద్ది. ఎందుకంటే బాడీకి ఆ సిస్టమ్ పెట్టాడు దేవుడు. చాలా జబ్బులు బాడీ అదే తిరిగి సరి చేసుకునే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేశాడు దేవుడు. తెలుసా మీకు ఆ సంగతి? కొంతమంది నాకు బోన్స్ అరిగిపోయాయి అంట అన్నయ్య అని చెబుతారు. ఇప్పుడు కూటమి అయిపోయినాక వరుస పెడతారు. ఇక ఒక్కొక్కళ్ళు మరే ఎన్నపోస అరిగిందంట అంటారు. వెన్నుపూసకు వచ్చిన గొడవ అది.
వెన్నపూస అయితే కరిగిద్ది అరిగిద్ది, అది వేరే సంగతి. ఇది వెన్నుపూస ఊరకి డింగుమని అరిగిపోవటానికి. బాడీకి ఇచ్చిన సిస్టమ్ ఏంటంటే, ఒకవేళ నీ బోన్స్ అరిగితే మళ్ళీ అవి సంబంధిత లెవెల్కి పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అరిగింది అనగానే ఏం ఫిక్స్ అవుతారు తెలుసా? ఇంక అరిగిపోయిందంటే, ఇనుప వస్తువు అరిగిందనుకో తరిగిపోయిద్ది, మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందా? మరి ఇనుప వస్తువు అంతటిదే అరిగిపోతే మళ్ళీ పెరిగే ఛాన్స్ లేనప్పుడు మా ఎముకలు ఏముంది? అరిగిపోయినాయి అంటే ఇక పెరగవని ఎవడు చెప్పాడు నీకు? ఎవరు చెప్పారు? నీకు తెలుసా? అరిగిపోయిన ఎముకలు కూడా తిరిగి దాని పూర్వస్థితికి వచ్చే ఛాన్స్ ఉంది అని వైద్యశాస్త్రం చెప్తుంది. ఏమయ్యా, అరిగిపోయినాయి అంటే ఎనపోస్తుంది, అరిగిపోతే మళ్ళీ పెరగకుండా ఉంటాను. నువ్వు సజీవమైన శరీరం కలిగి ఉన్నావా? ఏదన్నా తేడా వస్తే మళ్ళీ రెక్టిఫై చేసుకునే ఛాన్స్ దేవుడు దానికి ఇచ్చాడు. తెలుసుకో. ఎంతమందికి అర్థమైంది? ఎన్నుపోసి అరిగిపోతే ఇంక మళ్ళీ పెరగదా? మరి అన్నయ్య ఇక్కడ ఎముకలు అరిగిపోయినాయి అంట. నేనంట అరిగిపోతే ఇంకేముంది, ఊడదీయటమేగా అంట. అరిగిపోతే ఊడదీసి కొత్త వేయటమేగా అంట. చూస్తూ ఉంటారు. అరిగిపోతే మళ్ళీ పెరిగిద్ది లేపు అని ప్రార్థన చేస్తా. ఎముకలు అరిగిపోయినాయి అన్నయ్య అంటే కాస్త ఆ రాగి జావ తాగు, కాస్త కాల్షియం బట్టి తిండి తిను, మళ్ళా ఎముక సాంద్రత నార్మల్ స్థితికి వస్తుందని చెప్పి పంపించిన వాళ్ళు బోల్డ్ అంతమంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని దగ్గర నువ్వు ఉండాల్సిన తీరులో ఉండే పని అయితే ఇక ఎక్కడా కూడా నువ్వు నిరాశ నిస్పృహల్లో బ్రతకాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా నువ్వు సంతోషంగా ఉండవచ్చు. ఎవరిని బట్టి ఉండాలి, అది రూల్ అంతే. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం అంటే అర్థం ఏంది మరి? హెల్తీ. కొంతమందిని చూడు, ఎప్పుడు హుషారుగా నవ్వుతా, సంతోషంగా కళకళలాడుతా, ఇతరులకు ధైర్యం చెప్తా, చాలా ఇదిగా ఉంటారు. వాళ్ళని చూస్తే మనకు ఉన్న రోగం కూడా పోయిందా అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే మనకు లేని జబ్బు కూడా వచ్చిందా అనిపిస్తుంది. కొంతమందిని చూసి వాళ్ళు మాట్లాడే నీరసపు మాటలకి, వాళ్ళు మాట్లాడే ఆ రోగాల మాటలకి మనకు ఆ లక్షణాలు కనపడుతుంటే నాకు కూడా నరాలు లాగుతున్నాయి ఏంది అనిపిస్తుంటుంది. నాకు కూడా ఎందుకు గుండెల్లో ఏంది ఇక్కడ నరం నొప్పుగా ఉంది ఏంది అనిపిస్తుంది. అవునా కాదా? కొంతమంది మాటలకి మనకి జబ్బు లక్షణాలు కనపడితే, కొంతమంది మాటలు, కొంతమంది ప్రవర్తనకి మనకు ఉన్న రోగం కూడా పోయిందా అన్నంత యాక్టివ్నెస్ వస్తుంది. నిన్ను అలా ఉండమంటున్నాడు దేవుడు. ఎలా ఉండమంటున్నాడు? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. ఇంకా చెప్దాం, జస్ట్ పేజీ ఇడిదిప్పు. ఇప్పుడు 15వ అధ్యాయంది తీసావా? 13వ వచనం చదువు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. అది సంతోష హృదయము ముఖానికి ఏమి ఇచ్చిందంట? నువ్వు పౌడర్ పోయిపోయినా సరే తేట. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. సంతోష హృదయము ముఖానికి తేటనిచ్చిద్ది. మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోయిద్ది. అంతటితో అయిపోలా. మళ్ళీ ఇంకోటి చూపిస్తా చూడు. 15వ వచనం చదువు. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నేను చెప్పాను, ఆడుందా? ఏం సంతోషంగా ఉంటావు అన్నయ్య? బతుకంతా బాధలు అయిపోతే ఎక్కడికి వచ్చినప్పుడు నువ్వు అదే చెబుతున్నావు, సంతోషంగా ఉండండి అని. నీకేం ఉంటావు? ఉంటానికి ఉంది, తినటానికి ఉంది. ఏడ మాకు అప్పులయ్యే, ఇల్లు కూడా జరక్క, ఎవడొచ్చి ఏం తిడతాడో అర్థం కాక, బతకాలో సావాలో అర్థం కాక ఊగిసలాడుతుంటే సంతోషంగా ఉండు ఉంటే కదా ఉండటానికి. నేను అంటున్నాను అంటే, డబ్బులు ఉంటే సంతోషంగా ఉంటావా? సరే, యేసునామములో నీకు డబ్బులు వచ్చును గాక అని నేను అంటా. నిజంగా వచ్చినాయి అనుకో, కాస్త కూస్తో ఉన్న ఈ సంతోషం కూడా పోయిద్ది. ఒక సినిమా ఆర్టిస్ట్ చెప్పాడు, సినిమా అవకాశాలు రానప్పుడు అంట తలుపులు లేని ఇంట్లో పండుకున్నాడంట.
తలుపులు లేని ఇంట్లో పండుకున్నాడంట. కిరాయికి తలుపులు లేని ఇల్లు తక్కువకి వచ్చిద్దని తలుపులు లేని ఇల్లు కిరాయికి తీసుకొని అందులో ఉన్నట్ట. వాళ్ళ తమ్ముడు మా అన్నయ్య మద్రాసులో ఎలా ఉన్నాడని చూడటానికి పోతే తలుపులు లేని ఇంట్లో ఉన్నాడంట. అన్న ఇదేం దరిద్రం రా, మరి తలుపులు లేని ఇంట్లో ఉంటున్నావు అంటే, ఒరే తమ్ముడు నేనే పిచ్చోనే ఉంటల్లా, మనకెటు దరిద్రం ఆట ఆడుతుంది కదా, ఈ తలుపులు లేని ఇంట్లోనన్నా ఉంటే ఎవడన్నా దొంగోడు పోతా పోతే ఎవడన్నా వెంట పడితే ఆ సొమ్ము ఇందులో విసిరేస్తాడని ఆశతో ఉంటున్నాను ఇందులో అన్నట్టు. తలుపులు ఉంటే ఎక్కడేస్తాడు రా, తలుపులు లేని ఇంట్లో విసిరేస్తాడు, అందుకని ఇందులో ఉన్నాను. అంటే కనీసం తలుపులు ఉన్నాయా లేవని కూడా చూసుకోకుండా అందులోనే ఉంటున్నాడు, అందులో నిద్రపోతున్నాడు హాయిగా. కానీ అదే వ్యక్తి ఫేమస్ కమెడియన్ అయిన తర్వాత, మంచి ఆర్టిస్టు, ఒక హీరో ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నాడో అంత రెమ్యునేషన్ తీసుకునే స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ తమ్ముడు వెళ్ళాడంట అన్నని కలుద్దామని. రియల్గా జరిగింది. ఇద్దరు నైట్ భోంచేశారు, పండుకున్నారు అన్నదమ్ముడు. అన్న నిద్రపోట్లా. ఏందన్నా అటు ఇటు తిరుగుతా ఉంటే, ఆ గుర్ఖావాడు సరిగా కాపలా కాస్తున్నాడో లేదోరా, వాడు పెట్టిన డ్యూటీ అదే కదన్నా, కాస్తాడులేనా, ఏమైంది పండుకోన్నా అంటే, సరే సరే అని పండుకొని కాసేపు ఆ ఇల్లు చూస్తే పక్కన అన్న లేడంట. నేను ఇటుపోయాడని చెప్పి చూస్తే గుర్ఖా దగ్గరికి పోయి మాట్లాడుతున్నాడంట. బిల్డింగ్ మీద వచ్చి చూస్తే ఈయన వాళ్ళన్న గుర్ఖాను అరుస్తున్నాడంట. హలో, నువ్వు గుర్ఖావి, గుర్రు కావు కాదు. అప్పుడు పైకి వచ్చినాక తమ్ముడు అన్నతో అన్నట్ట, అన్నా ధనం అనేది నీకు లేనప్పుడు, ఆర్థికంగా అంతంత మాత్రం నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తలుపులు కూడా లేని ఇంట్లో హాయిగా నిద్రపోయావు. ఈరోజు ధన సమృద్ధి, సంపదలు, గుర్తింపు, పలుకుబడి, పేరు అన్నీ వచ్చిన తర్వాత నువ్వు గుర్ఖావాడికే గుర్ఖావయ్యావన్నా. ఇంటికి కాపలా గుర్ఖా, ఇప్పుడు ఈయన ఏమయ్యాడు? గుర్ఖా కాపలా కాస్తున్నాడో లేదో అని ఈయన గుర్ఖా కాపలా కాస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు సౌండ్ సమృద్ధి వస్తే నేను సంతోషంగా ఉంటానని. నో నో నో, సౌండ్ను బట్టి సంతోషమో, లేకపోతే ఇంకొక దాన్ని బట్టి సంతోషమో, అధికారాన్ని బట్టి సంతోషమో, ఉద్యోగాన్ని బట్టి సంతోషమో కాదు నాయనా. ఒరిజినల్ సంతోషం ఇవి ఉన్నా లేకపోయినా దేవుని బట్టి వచ్చింది. ఉద్యోగం లేదు అయితే దేవుడు లేడా? ఉద్యోగం లేకపోయినా ఏసై ఉన్నాడు. ఏసై ఉన్నాడంటే వచ్చిద్ది, ఉద్యోగం వచ్చింది, దాని బాబు కూడా వచ్చింది. ప్రతిదానికి ఒక సమయం ఉంది, నిర్ణయ కాలం ఉంది, తగిన కాలం అనేది ఒకటి ఉంది. ఆ కాలంలో నాయన నాకు ఇస్తాడు. ఆయన ఆ సమయం తీసుకొచ్చిన దాకా నేను ఆలోచించి ఏం చేయగలుగుతాను, దిగులు పడి, నిరాశపడి, నిరుత్సాహపడి, కృంగిపోయి తీరా నాకు జాబ్ వచ్చేసరికి పేషెంట్ అయి ఉంటాను. నేను అనుకున్నది సాధించబోయేసరికి రోగగ్రస్తుడై ఉంటాను. ఏమరిగింది? కాబట్టి నేను దేవుని నమ్ముచున్నాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకై ప్రాణం పెట్టిన దేవుడు నాకున్నాడు. నేను ఆయన మీద ఆనుకుంటాను. ప్రతిదీ కూడా తగిన కాలమందు నాకు అందేటట్లు దేవుడే సిద్ధపరిచి ఉంచాడని నేను నమ్ముతున్నాను. ఆయన సిద్ధపరిచినవి నిర్ణయ కాలమందు, తగిన కాలమందు ప్రతిదీ నాకు దొరుకుతుంది. కాబట్టి అప్పటిదాకా నేను ఏడుస్తూ ఉండాలా, నవ్వుతూ ఉండాలా? మీరే డిసైడ్ చేసుకోండి. ఏడుస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలా? ఏడుంటున్నారు? ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి అంటున్నారు. ఇందాడదాకా ఎట్టని మీ మొఖాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వే డిసైడ్ చేసుకో.